Dare to dream big. At Sun, we make it reality. దేశమంతా రాఖీ పౌర్ణమిని ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం రాఖీ పండుగ వెలవెలబోయింది. ప్రతి ఏటా రాఖీ పండుగ సందర్భంగా తమ అనుబంధాన్ని చాటుకుంటూ వస్తున్న కేటీఆర్, కవితలు మాత్రం ఈ ఏడాది ఎడముఖం పెడముఖంగా దూరంగా ఉండిపోయారు. రాఖీ సందడి కేసీఆర్ కుటుంబంలో ఇసుమంతైనా కనిపించలేదు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గత కొద్ది కాలంగా కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా రాజకీయమే, అనుబంధమే అని భావించిన కవిత రాఖీ కట్టేందుకు వస్తానని కేటీఆర్ కు ఫోన్ చేశారు. అయితే ఆయన మాత్రం తాను బిజీగా ఉన్నానని, అసలు హైదరాబాద్ లోనే లేనని తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా చెప్పారు. తాను రాఖీ కట్టేందుకు అన్న కేటీఆర్ వద్దకు వెళ్దామని భావించినా ఆయన హైదరాబాద్ లో లేరని, బెంగళూరులో ఉన్నారని, అందుకే రాఖీ రోజు కూడా అన్నకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. అయితే రాఖీ పౌర్ణమి రోజునే కేటీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవటం కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరులో భాగమే అయి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ఎంతగా విభేదించినా అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజున వీరు తమ మధ్య విభేదాలను పక్కన పెడతారని అంతా భావించారు. ఏటా జరిగే విధంగానే కవిత స్వయంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కడతారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే కవిత కేటీఆర్ నివాసానికి వెళ్లడానికి సిద్ధపడినా కేటీఆర్ మాత్రం అందుబాటులో లేను, బెంగళూరులో ఉన్నాను అంటూ సమాచారం ఇవ్వటంతో కవిత అన్నకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది కూడా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయారు. అందుకు కారణం అప్పట్లో ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలై వచ్చిన తర్వాత ఆమె ప్రత్యేకంగా కేటీఆర్ నివాసానికి వెళ్లి అన్నకు రాఖీ కట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవితను తప్పించుకోవడానికి కేటీఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది.